ఈ వాక్యంలో 6వ అధ్యాయంలో గనక చూస్తేనండి, ఏలియా గారి పరిచర్య అయిపోయింది కదమ్మా. బదిరీ వృక్షం కింద పడుకున్న తర్వాత ఆయన కొరకు దేవదూత ద్వారా ఆహారాన్ని పంపించి ఆ నీళ్ల బుడ్డినిచ్చి ఒకటికి 2 మార్లు లేపి ఆ కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఏలియా గారిని లేపి, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది, నువ్వు బయలుదేరు, అబెల్మహోలావాడైన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను అభిషేకించు, అలాగే ఇంకొక రాజుని ఆ పట్టాభిషేకం చేయించు, నీకు ఇంకా పని ఉంది, నువ్వు అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. మనం అనుకుంటాం, ప్రభా నాకు ఒంట్లో ఓపిక అయిపోయింది, చేతిలో డబ్బులు అయిపోయింది, సహకరించే వాళ్ళు లేరు, నాకు శక్తి లేదు. కానీ నీ లోపల ఆశ ఉంది, నీ లోపల మండుతున్న హృదయం ఉంది, నీ లోపల దేవుడి కొరకు రగులుచున్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మోషే గారు కూడా మిద్యాను అరణ్యంలో ఉన్నాడండి. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. అప్పటికి 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వచ్చేసి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండి గొర్రెలు మేపుకుంటున్నటువంటి అతనికి మరలా నాయకుడు అవుతాడు అని ఏమన్నా నమ్మకం ఉందా? మరలా నాయకత్వపు లక్షణాలు ఆయనలో ఏమన్నా ఉన్నాయా? ఏదైనా ఇప్పుడు ఒక ప్రార్థన తీసుకుందామండి, ప్రార్థన సహవాసం తీసుకుందాం. ఒక వారం రోజులు చేయలేదు అనుకోండి, కొంచెం చల్లారిపోతాం. నెల రోజులు చేయలేదు అనుకోండి, ఇంకా చల్లారిపోతాం. సంవత్సరం ప్రార్థన చేయలేదు అనుకోండి, నోట్లో నుంచి మాటలేరావు, తడబడిపోతూ ఉంటాయి. అంతేనా కాదా? ఇది కరెక్ట్, ఇది మన జీవన శైలిలో జరుగుతున్నటువంటి జీవ ప్రక్రియ కదా. కానీ 40 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని విడిపించాలన్నటువంటి మంటతో ఒకానొకప్పుడు ఐగుప్తు దేశంలో ఒక అతన్ని చంపడం ద్వారా అక్కడి నుంచి మోషే గారు పారిపోయారు. కరెక్టే, మోషే గారు పారిపోయారు. మిద్యాను అరణ్యంలో ఆ యొక్క ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డను కన్నాడు. ఆ తర్వాత ఈ మామగారు అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెల మందని కాస్తున్నాడు. అది 1 రోజు 2 రోజులు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు దేవుడికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మండుతుంటాడా? చల్లారిపోయాడండి, చల్లారిపోతాడు. ఎందుకంటే ఆత్మీయంగా ఇంక నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నాకెవరు తోడు లేరు. అతను మోషే ఒక్కడా 10 మందా చెప్పండి? ఒక్కడే. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్న దేవుడికి కావాలి అనుకున్నప్పుడు పట్టుకు లాక్కొచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చూడడానికి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా అండి? అరణ్యంలాగానే ఉంటాయి, ఎడారిలాగానే ఉంటాయి, ఎక్కడో దూరంగా ఉన్నట్టే ఉంటుంది, దేవునికి దూరంగా ఉన్నట్లే ఉంటుంది. కానీ దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడి యొక్క ఆలోచనలో దేవుడి యొక్క కనుదృష్టి పడినప్పుడు నువ్వెక్కడున్నా సరే జుట్టు పట్టుకుని లాక్కొచ్చేస్తాడండి. దేవుడికి స్తోత్రం. వింటే మంచిగా ఉంటుంది, లేదంటే లాక్కొచ్చేయటమే. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు అయిందండి, ఇక నేనేమీ చేయలేను అనుకున్నాడు మోషే. కానీ అనుకోని రీతిగా హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు. అనుకోనటువంటి రీతిలో హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడే తీసుకెళ్ళాడు. ఆ మండుచున్న పొదను చూపించాడు. అక్కడ పడుచున్న ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి వేదనంతా చూపించాడు. నా ప్రజలను నువ్వు విడిపించాలి. అప్పటికి ఆ యొక్క ఎంత వయసు అండి? మన మోషే గారికి వయసు ఎంతమ్మా? మోషే గారి వయసు ఎంత అయింది? అన్నీ మర్చిపోతారు, అన్నీ కోసినా నేనే, ఆన్సర్ నేనే, ఇక చెప్పుకుంటే వెళ్ళిపోతా. 40 ఏళ్ళప్పుడు మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అండి. మిద్యాను అరణ్యంలో 40 ఏళ్ళు ఉన్నాడు అండి. ఇప్పుడు 40 + 40 ఎంత అండి? 80 ఏళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా ఎక్కువే, అవునా కాదా? కానీ దేవుడు వాడుకున్నాడా లేదా? దేవుడితో అంటున్నాడు, ప్రభా నాకు నత్తి పెదవులు ఉన్నాయి, నా వల్ల కాదు, నేను ప్రకటించలేను, నా వల్ల కాదు, నాకు శక్తిలా. ఈ రోజున ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అండి. నాకు శక్తి లేదు ప్రభా, నాకు బలం లేదు ప్రభా, నేను చెయ్యలేను ప్రభా, ఇన్ని సాకులు నేను చెప్తున్నాం కదా. దేవుడు అన్నాడు, నువ్వే కావాలి, నిన్ను ఎంచుకున్నాను. ఆ తల్లి గర్భములో ఆ నైలు నీళ్ళలో నుంచి, ఆ మొసళ్ళ బాధ నుంచి దేవుడు మోషేని ఎందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. 80 ఏళ్ళు దేవుడు ఎదురు చూశాడండి. 80 సంవత్సరాల మోషే కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మోషే సిద్ధపాటు కొరకు, మోషేని దేవుడు పిలుచుకోవడం కొరకు, మోషేని ఇశ్రాయేలు దగ్గర పెట్టడం కొరకు, ఆయన తయారు చేయడం కొరకు 80 ఏళ్ళు ఎదురు చూశాడండి. ఆయన కొరకు 80 ఏళ్ళు ఎదురు చూశాడు కదా. నా కోసం కూడా ఈ దేవుడు 80 ఏళ్ళు ఎదురు చూస్తాడు. అంటే ఈ లోపల మన వయసు అయిపోతే, మన ఆయుష్ అయిపోతే, మన ఆరోగ్యం అయిపోతే, ఆ ఆరోగ్యం ఉన్నప్పుడే ఏదో చేసేద్దామండి. ఈరోజు నాకు ఆరోగ్యం ఉండి చెయ్యట్లేదండి, నాకు డబ్బు ఉండి చెయ్యట్లేదండి, లేకపోతే నాకెవరో స్తోమత, నాకెవరో సలహా, లేకపోతే నాకెవరో సహాయం ఉన్న పొరపాటు అండి. అది పొరపాటు అండి.
నా వెనక ముందు కూడా ఎవరూ లేరండి. నేను ఒంటరిదాన్ని. ఆ జీవితం నాకు ఎప్పుడు మొట్టమొదటి నుంచి నాకు అలవాటండి. మొట్టమొదటి రోజు నుంచి నేను ఎప్పుడైతే రక్షణ పొందానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాది ఒంటరి యాత్ర. అందుకే అంత తొందరగా దేనికి భయపడిపోను, అంత తొందరగా దేనికి భయపడిపోయి డీలా పడిపోనండి. ఎందుకో తెలుసా? ఒంటరి ప్రయాణం నాది. ఎన్ని సమస్యలు, ఎన్ని శోధలు తన్నుకుంటా వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నన్ను అలా నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడికి కావాలి ఈరోజు నువ్వు. మరి ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు, దేవుడికి మన పట్ల ఏ ఉద్దేశం ఉందో తెలియదు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడి ప్రణాళిక మాత్రం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని ఎదురు చూస్తున్నాడు. నీ పట్ల దేవుడు కార్యాలు చెయ్య. నిన్ను దేవుడు వాడుకోవాలి, అంతే. నిన్ను దేవుడు వాడుకోవాలి అనుకుంటున్నాడు. అందరినీ ఒకే రీతిలో వాడుకోడండి. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. సునీత ఎక్కడుందండి? వంటగదిలో ఉంది. ఎందుకని? అక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి, ఆమె తయారు చేయడానికి వెళ్ళింది. అవునా కాదా? అదొక దేవుడు తలాంతు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటాడండి. ఆ పాత్రగా దేవుడి చేతులకి మనం అప్పగించబడబోవాలి. హల్లెలూయా. ఆ పాత్రే ఈ రోజున నిన్ను దేవుడు అడుగుతున్నాడు. ఏ పాత్రగా దేవుడు నిన్ను మలుచుకోవాలని ఆశపడుతున్నాడో ఆ పాత్రగా ఈ రోజున దేవుడికి మనల్ని మనం సమర్పించుకుందాం. 12 మంది దేవుడికి శిష్యులు తయారు చేశాడు యేసయ్య. 12 మంది శిష్యుల్ని తయారు చేసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని వారిని అభిషేకించాడు, వారిని ఆశీర్వదించాడు, వాక్యం బోధించాడు. వాళ్ళు వెళ్ళారు. సృష్టి యావత్తు, సృష్టి యొక్క భూదిగంతముల వరకు ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయారండి. ఈ రోజున ఆ సువార్తేనండి వాళ్ళు విత్తినటువంటి వాక్యమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వచ్చేసి వేసినటువంటి ఆ విత్తనాల ఫలమే ఈ రోజున మనం ఫలిస్తున్నామండి. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు విత్తనం వేయకూడదు? నువ్వెందుకు వాడబడకూడదు? నువ్వెందుకు సువార్తికురాలుగా లేవనెత్తబడకూడదు? నువ్వెందుకు దేవుని చేతిలో ఒక దివిటీగా ఉండకూడదు? దేవుని చేతిలో ఒక పాత్రగా ఎందుకు ఉండకూడదు? దేవుడు నిన్ను ఎందుకు వాడకూడదు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను వాడుకోవటానికే నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నిన్ను వాడుకోవటానికే నీకు అభిషేకం ఇచ్చాడు. దేవుడు నిన్ను వాడుకోవటానికే లక్షల మంది ప్రజల్ని దాటుకుంటూ నీ దాకా దేవుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నిన్ను అత్తివాడిని, ఇంకా నా వల్ల కాదు, అక్కడ ఫరోవు ఉన్నాడు, అక్కడ శత్రువు ఉన్నాడు, అక్కడ బలాఢ్యుడు ఉన్నాడు అని ఆగిపోతే దేవుడు తల దించుకుంటాడండి. ఆగిపోయే వాళ్ళు విశ్వాసులు కాదండి, సాగిపోయే వాళ్ళు మాత్రమే విశ్వాసులు. ఎర్ర సముద్రం ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు సాగిపో. మోషే, నువ్వు నాకు ఎందుకు మొర పెడుతున్నావు? నేను నీకు అధికారం ఇచ్చాను. ఈ ఇశ్రాయేలీయుల మంది అధికారం ఇవ్వటమే కాదు, ఈ యొక్క సర్వ సృష్టి మీద కూడా నీకు అధికారం ఇచ్చేశాను. సృష్టి మీద అధికారం లేదా? ఇచ్చాడండి దేవుడి బిడ్డలకి. తన బిడ్డలకి సృష్టి మీద కూడా అధికారం ఇచ్చేశాడు. ఏలియా ప్రార్థించినప్పుడు మూయబడినటువంటి ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరబడి వర్షము ఆ యొక్క మేఘములతో కమ్మబడినట్లుగా ఆ వర్షము కురియబడింది. దేవుడికి స్తోత్రం. ఒకానొకప్పుడు మోషే అదే ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయి ఆహాబు దగ్గర ప్రకటించినప్పుడు, మీరు దేవుడి మాట వినట్లేదు, మీరు దేవుడికి లోబడట్లేదు, కాబట్టి మీ నిమిత్తము ఈ భూమి శపించబడుతుంది, ఈ ఆకాశం ఇనుము వలె తయారవుతుంది, ఒక మంచైననో వానైననో వర్షమైననో ఉండదని ఆ ఏలియా ఎప్పుడైతే ప్రకటించాడో, ఆ నోటిలో నుంచి ఒక మాట వెలువడిందో, ఆ నోట్లో నుంచి ఒక మాట రాగానే దేవుడు దాన్ని కార్యం చేసేసాడండి. ఆకాశం మీద, ఆ సృష్టి మీద కూడా అధికారం ఇచ్చాడు. ఏలియా ప్రార్థించినప్పుడు ఆ ఆకాశం మూయబడింది. వాన లేదు, మంచు లేదు, వర్షము లేదు. 3.5 సంవత్సరాలు అదే ఏలియా ప్రార్థిస్తే మరలా మోపైన వాన కురిసింది. దేవుడికి స్తోత్ర. దేవుడు నీకేమిస్తున్నాడో, దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు నీ కొరకు ఎందుకు అమూల్యమైన ఆయన రక్తము కార్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గత ఆదివారం దేవుడు ఎంత బలమైనటువంటి స్పష్టతమైనటువంటి వాక్యం ఇచ్చాడు. దేవుడు అమూల్యమైనటువంటి ముత్యము. మన కొట్టులో దొరికే ముత్యాలు కాదండి, ఈ షాపుల్లో దొరికే ముత్యాలు కాదండి. అమూల్యమైనటువంటి ముత్యము, శ్రేష్టమైనటువంటి ముత్యము సముద్ర అడుగు బాగా ఆల్చిప్పల్లో ఉంటుంది. ఒక ఇసుక రేణువు ఆల్చిప్పలోనికి వెళ్ళినప్పుడు దానిలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ద్వారా ఆ యొక్క ఇసుక రేణువు అమూల్యమైన ముత్యముగా తయారవుతుంది. గత ఆదివారం మనం ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడో. ఆ లోపల జరుగుతున్నటువంటి సంఘర్షణ,
ఆ లోపల జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి దానిలో జరుగుతున్నటువంటి ఆ సంఘర్షణ ద్వారా దానిలో ఉన్నటువంటి స్రావాలు విడుదల చేయటం వల్ల ఆ చెప్పకి ఇసుకకి మధ్యన జరుగుతున్న సంఘర్షణ, పోరాటము, గొప్ప పోరాటమే. ఏం పోరాటం? ఆల్చిప్ప ఇసుక రేడువని బయటికి తోసేయాలనుకుంటుంది. దానిలో గుచ్చుకోదా? నీ కళ్ళల్లో ఒక నలుసు పడితే ఎంత బాధ, ఉంచుకుంటామా? మరి అదెందుకు ఉంచుకుంటుంది? దాని సున్నితమైనటువంటి శరీరం, ఆల్చిప్పల లోపల ఎంతో మృదువైనటువంటి శరీరం. ఆ శరీరంలోకి వెళ్ళి ఆ ఇసుక రేడువ ఇబ్బంది పెడుతున్నప్పుడు అది పడే బాధ వర్ణనాతీతం. ఆ ఇసుక రేడువని ఎలాగైనా సరే బయటికి తోసేయాలని అది పడేటువంటి వేదనలో, అది పడేటువంటి సంఘర్షణలో కొన్ని స్రావాలు విడుదలవుతాయి. కొన్ని స్రావాలు దాని మీద విడుదలవుతున్నప్పుడు ఆ స్రావాలే ఆ ఇసుక మీద కప్పబడుతున్నప్పుడు, అది విడుదల చేసినప్పుడల్లా ఆ ఇసుక మీద కప్పబడతాం, అది విడుదల చేసినప్పుడల్లా ఆ స్రావాలు ఇసుక మీద కప్పబడటం ఎన్నిసార్లు విడుదల చేస్తే అన్ని పొరలు పొరలుగా ఆ పొరలేనండి అమూల్యమైనటువంటి ముత్యం. ఆ ఇసుక రేణువేనండి అమూల్యమైనటువంటి ముత్యంగా మారుతుంది. ఈ రోజున మనం ఒక ఇసుక రేణువులాగే ఉన్నాం. ఎందుకు పనికి రానటువంటి వారంగా ఉన్నాం, ఏ విలువ లేనటువంటి వారంగానే ఉన్నాం, ఏ గుర్తింపు లేనటువంటి వారంగా ఉన్నాం. కానీ ఆ విలువ లేని నిన్ను నన్నే దేవుడు ఎంచుకున్నాడు. ఆ విలువ లేని నువ్వు నేనే దేవుడు కావాలి. ఇంకా నేను ఇలాగే కూర్చుంటాను ప్రభా, ఇంకా నాకేమీ రాదు ప్రభా, ఇంకా నేనేమి చేయలేను ప్రభా, ఇంకా నీ భారాన్ని మోయలేను ప్రభా అంటే ఆయన కార్చినటువంటి ఆ రక్తం ఏమైపోవాలి? ఆయన చేసినటువంటి త్యాగం ఏమైపోవాలి? ఆయన మన కొరకు పడినటువంటి ప్రయాస ఏమైపోతుంది? అన్య జనాంగం ఎలాగో గుర్తించట్లేదు. కనీసం రక్షణ పొందినటువంటి మనమన్న దేవుడి యొక్క ఆ యొక్క బాధని, ఆ వేదనని, ఆ త్యాగాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? దేవుడి కంఠశోష మాత్రమే మిగులుతుందండి. దేవుడి కన్నీరు మాత్రమే మిగులుతుంది. ఆ ఇసుక రేణువు ఆల్చిప్పలోకి వెళ్ళినప్పుడు అది పడిన ఎంత బాధ అండి, ఎంత బాధ! దాని శరీరాన్ని అది లోపల జరుగుతున్నటువంటి సంఘర్షణ గుచ్చుకున్నప్పుడు బాధ, వేదన. రక్షణ పొందని మనల్ని చూసి యేసయ్య కూడా అదే బాధ అండి. రక్షణ పొందనటువంటి మనల్ని చూసి కూడా యేసయ్య పడుతున్న అదే వేదన. ఆ స్రావాలు విడుదల చేసి ఇసుకని ఆణిముచ్చలాగా మార్చితే ఆల్చిప్ప యేసయ్య మనల్ని పనికిరాని పాపిష్లము, దౌర్భాగ్యులమైనటువంటి మనల మీద ఆయన రక్తము స్రవించినప్పుడు ఆ రక్తము ద్వారానే ఈ రోజున మనం విశ్వాసులం అయిపోయామండి. ఆ రక్తము ద్వారానే, ఆ రక్తముల మన పాపముల కడగబడి ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం పరిశుద్ధులం అయిపోయి ఉన్నాం, మనం పవిత్రులం అయిపోయి ఉన్నాం. ఆయన కుమారుల స్థానంలోనికి వెళ్ళిపోయామండి. దేవుడికి స్తోత్రం. ఎంతలాగా దేవుడు ఆదివారం ఇదే మాటలు, ఆదివారం ఇలాగే మాట్లాడు. కానీ ఈ రోజు ఏమైపోయింది? ఆ మాటలు ఎందుకు గుర్తుండట్లేదు? దుర్మార్గపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నారండి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి లెక్కలు కట్టేటువంటి ఒక రోజు వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతలాగా దేవుడు మాట్లాడుతున్నాడో. అమ్మ, ఒకప్పుడు నువ్వు నన్ను గుచ్చావో, ఒకప్పుడు నువ్వు నా గాయాలు రేపావో, ఒకప్పుడు నాకు ఎంత ఆటంకంగా ఉన్నావు, ఒకప్పుడు నా కన్నీరు తెప్పించిన దానివే, నీ కోసము నీ పాపాలు మోయటానికి ఆ నడి రోడ్డు మీద నేను ఏడవబడి ఉన్నాను. నా శరీరం అంతా కూడా రక్తసిక్తమైంది. నీ కొరకు నేను అంత త్యాగం చేశానమ్మా అని అంతలాగా మొర్ర పెట్టుకున్నా. ఈరోజు మళ్ళా దేవుడు గుర్తురాడు. డబ్బులే, సమస్యలే, శోధనలే. ఏమైపోతుంది ఆయన త్యాగం? ఏమైపోతుంది ఆయన కంఠశోష? ఏమైపోతుంది వాక్యము? ఆ విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ వాక్యము ఎందుకు హృదయంలో ఉండట్లేదు? ఎందుకు దేవుడి కొరకు సమర్పించుకోవటం లేదు? ఆ రోజున ఆ ఆల్చిప్ప ఇసుక రేడువను తోసేయాలనుకుంది, కానీ యేసయ్య మనల్ని తోసేయాలనుకోవటం లేదండి. యేసయ్య ఇంకా మనం మార్చాలని, ఇంకా 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 ఆయన రక్తాన్ని మన మీదకి చిందిస్తూనే ఉన్నాడండి. ఆ రక్తాన్ని మన మీద ప్రసరింప చేస్తూనే ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లు ఆ రక్తముతో కడగబడుతుంటే అన్ని పొరలుగా చేర్చబడి అది అమూల్యమైనటువంటి ముత్యముగా బయటకు వస్తున్నప్పుడు, ఆ ఆల్చిప్పలోనికి వెళ్ళినప్పుడు అది ఇసుక రేడువే. కానీ అది బయటకు వచ్చినప్పుడు, అది తయారైపోయినాక, అది రూపాంతరం చెందినాక, అది లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆల్చిప్ప ఎక్కడుంది? సముద్ర అడుగు బాగానే ఉంది. సముద్ర అడుగు బాగానే ఉంది. ఇసుక తిన్నెలోనే. సముద్రం నిండా అడుగు భాగం అంతా ఇసుకే. కానీ ఆ ఇసుక రేణువే ఈ ఆల్చిప్పలోనికి ఒక రోజు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆ రేణువే ఈ ఆల్చిప్పలోనికి వెళ్ళింది. కానీ అది బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులు, ఓ మా బంధువే, మా స్నేహితువే, మా ఫ్రెండే, మా కుటుంబ సభ్యుడే అని గుర్తుపట్టదయ్యా, గుర్తుపట్టలేవు. దాని జీవితం అలా మారిపోయింది.
దాని ముఖవర్చస్సు అలా మారిపోయింది, దాని రూపం అలా మారిపోయింది. దేవుడు గత ఆదివారము కంఠ శోష ఆయన కంఠమెత్తి మాట్లాడింది తెలుసా, నీ మార్పు అలా ఉండాలి, అందరికీ నీ యొక్క మార్పు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ వల్ల ఉండాలి, అలా రూపాంతరత చెంది ఉండాలి, ఎవరు నేను గుర్తు పట్టలేనటువంటి స్థితిలోనూ ఉండాలి, అది నేను కోరుకుంటున్నాను అని ఆదివారం దేవుడు మాట్లాడితే బుధవారం మళ్ళా వెతుక్కోవటమే. ఈ రకంగానే చేస్తే ఒకరోజు ఏమవుతుంది, కనురెప్ప పాటలోనే వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. ఆ రోజు టైం ఉండదండి, ఆ రోజు సిద్ధపడడానికి టైం ఉండదు. ఆ రోజు ప్రభువా నేను వస్తాను, నేను ఉపవాసాలు చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను సమర్పణలు ఇస్తాను, నేను కానుకలు ఇస్తాను, లేకపోతే నీ సన్నిధిలో నేను పని చేస్తానంటే నాకు అక్కర్లేదు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? దేవుడే కనుక నువ్వెవరో నాకు తెలీదు అంటే మనకి తెలిసినోడు ఒకడు ఉంటాడండి. వాడు ఎవడాడు? అపవాది. నువ్వు నాకు బాగా తెలుసురా, నువ్వు నా స్నేహితుడివే, నా బంధువుడివే, నేను చెప్పినట్టే కదా నువ్వు విన్నావు, రా రా రా. ఆయన తోసేశాడు, కానీ నేనైతే నువ్వు రా అంటాడు వాడు. వాడి దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్తే అలా ఉంటుంది. భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితి ఎవ్వరికి రాకూడదండి. అందుకేనండి ఈ ప్రార్థనలు, అందుకేనండి 1, 2, 3 సార్లు ఇన్ని సార్లు ఎందుకు దేవుడు ఇంత ప్రయాస పడుతున్నాడు అని అంటే, ఈ మార్పు రూపాంతరత. నిన్నెవరు గుర్తుపట్టకూడదు, నీ కుటుంబంలో కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ. అంటే మన పాత జీవితం మన మీద ఏలుబడి చేయకూడదు. ఒకప్పుడు సినిమాలు చూసి నీమేనా, ఒకప్పుడు దెబ్బలాడ నీమేనా, ఒకప్పుడు ఇలాంటి బ్రతుకులో ఉన్నటువంటి ఈ వ్యక్తి అయినా ఈరోజు ఇలా మారిపోయాడు, ఈరోజు ఇలాగ బైబిల్ పుచ్చుకుని వెళ్తున్నారు, ఈరోజు ఇతరులో ఇంత మార్పు వచ్చింది, ఈమెలో ఇంత మార్పు వచ్చింది. అది కావాలి దేవుడికి. అలా ఉన్నామా మనం? అలా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరిస్తాడు. ఒకవేళ జారిపోతే మనం, ఒకవేళ దేవుడు వదిలేస్తే, ఒకవేళ మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? బహుజాగ్రత్త అమ్మ, బహుజాగ్రత్త. దేవుడు ఎన్నిసార్లు మొర్ర పెట్టుకుంటున్నాడో, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడో. ఆ ముత్యము ఇసుక రేణువుగా వెళ్ళినటువంటిది ఇసుక రేణువుగా లోపలికి వెళ్ళింది, ముత్యంగా బయటకు వచ్చిందండి. దేవుడికి స్తోత్రం. ఆ ముత్యానికి ఎంత విలువ ఉందండి, ఆ ముత్యానికి ఎంత అపూర్వ. యెరూషలేములో, నూతన యెరూషలేములో 12 గుమ్మమ ద్వారములు ఉన్నాయి. ఆ 12 ద్వారాలు ఈ ముత్యాలతోనే అలంకరిస్తాడండి. నువ్వు అక్కడ అలంకరించబడతావు. అందుకే ఇక్కడ నీకు కన్నీరు, అందుకే ఇక్కడ శ్రమ, అందుకే నీకు ఇక్కడ దుఃఖం, అందుకే నీకు ఇక్కడ వేదన. ఇవి నువ్వు భరిస్తే ఒకానొక రోజున ఆయన తయారు చేసినటువంటి ఆ 12 గుమ్మములు, 12 ముత్యములతోనూ, రత్నములతోనూ, వజ్రములతోనూ, వైఢూర్యాలతో అలంకరించబడినటువంటి ఆయన మందిరములో ఆ యొక్క 12 ద్వారబంధములు ఎలా ఉన్నాయో, 12 గడప కమ్మీలు, 12 యొక్క ద్వారాలు ఎలా ఉన్నాయో ఆ ద్వారాల దగ్గర సిద్ధపరుస్తాడు, నిన్ను అలంకరిస్తాడు. ఇదిగో ఈ బిడ్డ నాక రక్తముతో కడగబడింది, ఆ పరిశుద్ధాత్మతో కప్పబడింది. దేవుడు ఎంత స్పష్టంగా ఆదివారం ఘోషించండి, సముద్రపు ఘోషమలే మాట్లాడాడు. ఆల్చిప్పంటే ఏంటి? సంఘం. ఆల్చిప్పంటే సంఘం. అమూల్యమైనటువంటి ముత్యములు వెతక వచ్చిన వాడు వర్తకుడు ఎవరంటే యేసయ్యే. ఆ ఇసుక రేణువు ఎవరంటే మనమే. మార్పు చెందవలసింది ఏంటంటే రూపాంతరత, ముత్యముగా మనం మారాలి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. ఆ స్రవించుచున్న స్రావాలు ఏంటి అంటే ఆయన యేసయ్య రక్తము. యేసయ్య రక్తముతో కడగబడి ఉన్నాం, యేసయ్య రక్తంతో కడగబడి ఉన్నాం, యేసయ్య రక్తంతో కొనబడి ఉన్నాం. మరలా ఆయన కొనుక్కోటానికి నీ కోసం వస్తున్నాడు. ఈరోజు వచ్చాడు, మరలా వెతుకుతున్నాడు. ముత్యాలు ఎక్కడున్నాయి? ఆల్చిప్పలోకి వచ్చినటువంటి ముత్యము బయటికి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఆల్చిప్పలోకి వచ్చినటువంటి ఇసుక రేణువు గాయపరిచిన ఆ యొక్క ఆల్చిప్ప తోసేయాలని చూస్తాయి, కానీ యేసయ్యలో తొయ్యడండి. నువ్వు రూపాంతరత చెందాలి. నువ్వెన్ని గాయాలు పరిచినా, నువ్వెన్నిసార్లు గాయపరిచినా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఆయన రక్తం మరలా ఎన్నిసార్లు మనం తప్పిపోయినా, పడిపోయినా మన మీద ప్రవహింపచేసి, ఆ రక్తాన్ని స్రవింపచేసి, ఆ రక్త ప్రోక్షణములు మనల్ని కడుగుతూ మనకు వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక రోజున వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడమ్మా? ముత్యంగా తయారు చేసి, ఒక రూపాంతరతతో కలిగి దేవుడు వాడుకుని దేవుడు తన యొక్క మందిరంలో నిన్ను పెట్టుకోవటానికి, ఒక గుర్తుగా, అలంకరణగా నిన్ను అలంకరించడానికి భూలోకంలోనే నీ సిద్ధపాటు. పరలోకంలో కాదు డెకరేషన్స్, ఇక్కడేనండి మన తర్ఫీదు, ఇక్కడే సిద్ధపాటు. ఈ రోజున అందుకేనండి పరుగు, అందుకే ప్రయాస. మరి ఎంతవరకు మనం ప్రయాస పడుతున్నాం? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మరి ఎందుకు ఈ వాక్యం నేను చాలాసార్లు పక్కన పెట్టేశానండి. నిన్న మొన్న 2 రోజులు
ఆదివారం అయిపోద్ది, మళ్ళీ బుధవారం వాక్యం ఆదివారం నుంచే స్టార్ట్ చేసేస్తాను. వెతుకుతుంటాను, ప్రార్థిస్తుంటాను, వెతుకుతుంటాను. అది చదివి ఇది చదివి ఇది చదివి ఎన్నిసార్లు నేను ఇది పక్కన పెట్టినా ఇదే తీశాడు. రాత్రికి ఇదే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఇంకెన్ని చదివినా ఏం మాట్లాడట్లే. ఇది ఎప్పుడైతే చదివానో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడేశాడు. అప్పుడు అర్థమవుతుందండి, ఇది దేవుడు ఎంచుకున్న వాక్యం. ఇప్పుడు ఎలా అనర్గళంగా మాటలు వచ్చేసి అలా మాట్లాడతాడండి. ఇది దేవుడు ఇస్తుంది, ఇది దీనిలో నుంచి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు, ఏ ఒక్కరిని చేయి జార్చుకోవటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వెక్కడ ఉంటున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజున సరిదిద్దుకునేటువంటి, ఈ రోజున సరిదిద్దడానికే దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ అధ్యాయం చదువు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళమని ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు, ఏలియా గారు టైం అయిపోయింది, ఎలీషా గారిని దేవుడు అభిషేకించేశాడు. ఏలియా గారు 6 చేసే అద్భుతాలు, ఎలీషా గారు 12 అద్భుతాలు చేశాడు. రెట్టింపు అవుతుంది, ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది, దీవెన రెట్టింపు అవుతుంది, వాడుకోవటం రెట్టింపు అవుతుంది. ఏలియా గారు శిష్యుడే. నువ్వు శిష్యుడిగా ఉన్నావా? అంట్లు తోమేవాడిగా ఉన్నావా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుని పరిచర్యలో చేసేటువంటి అది చూడండి ఎంత హృదయపూర్వకంగా మనం చేస్తున్నామా. మీకు తెలుసా స్టెఫెన్ ఎవరండి? స్టెఫెన్ ఎవరు? బల్లల యొద్ద పరిచర్య చేసేవాడు. ఫిలిప్ ఎవరు? బల్లల దగ్గర, విధవరాండ్ర దగ్గర పరిచర్య, వాళ్ళకి భోజనాలు వడ్డించి ఆ ఎంగిలి విస్తరాకులు ఎత్తేవాళ్ళు అండి. మంచి మన భాషలో చెప్పుకోవాలంటే ఆ స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు అంతా ఆ యొక్క విధవరాండ్ర దగ్గర ఆ యొక్క పరిచర్య చేసేటువంటి వారిని దేవుడు ప్రవక్తలుగా మార్చేశాడండి. దేవునికి స్తోత్రం. మనం స్వతంత్రించుకోవటంలో ఉంటుందండి. దేవుడి కొరకు ప్రయాస పడటంలో ఉంటుంది, ఈ యొక్క విశ్వాసాన్ని స్వతంత్రించుకోవడంలో ఉంటుంది. మన పరిశుద్ధత కాపాడుకోవటంలోనో, మన ప్రార్థన కాపాడుకోవటంలోనో, దేవుడి కొరకు త్యాగం చేయటంలోనో, మన స్ఫూర్తిగా దేవుడి కొరకు మనం సమర్పించుకున్నాలేవా, ఆ సమర్పణే మనం నిలబెడతదండి. దేవుడికి స్తోత్రం. ఆ సమర్పణ ఎంతవరకు ఉన్నది అదే దేవుడు చూస్తున్నాడండి. ఈ రోజున దేవుడి హృదయం ఎలా విలువిలలాడుతుందో తెలుసా? నేను చెప్పాను చాలాసార్లు వాక్యం రాత్రి పక్కన పెట్టేశాను. ప్రభా ఇదొద్దు ప్రభా, ఇదొద్దు ప్రభా, ఇంకేదో నీవు ప్రభా, నాకు కొత్త నిబంధన ఇవ్వు ప్రభా, కీర్తనల గ్రంథం ఇవ్వు ప్రభా, లేకపోతే సామెతల దేవుడు అన్న పలుమార్లు దేవుడు సెలవిచ్చాడండి. ఈ గొడ్డల గురించి చెప్పు, ఆ యొక్క జారిపోయినటువంటి గొడ్డల గురించి చెప్పు, ఊడిపోయినటువంటి గొడ్డల గురించి చెప్పు. యోర్దాను నదిలో పడిపోయినటువంటి గొడ్డలి ఎవరా? గొడ్డలంటే మనమే. జార విడుచుకున్నటువంటి ఆత్మీయ జీవితాలు ఈ రోజున ఒక హెచ్చరిక విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం అనుకుంటున్నాం మనం బాగానే మందిరానికి వెళ్తున్నాం, బాగానే ఉంటున్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం, లేకపోతే దేవుడి సన్నిధిలో ఇలా కాదు కాదు కాదు. మన కొలత కాదండి, దేవుడి కొలతే కొలత, దేవుడి తీర్మానమే తీర్మానం. అక్కడ చూసినట్లయితే ఎలీషా గారి దగ్గర కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మనకి ఇక్కడ స్థలం చాలా ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని మ్రానులు నరుక్కొచ్చి మేము వేరొక నివాసము కడతాము నాయన, వేరొక గృహాలు మేము ఏర్పాటు చేస్తాము అని అంటే ఎలీషా గారు కూడా అది సమయోచితముగా అనిపించిందండి. ఎందుకంటే స్థలం సరిపోవట్లేదు. ఎందుకు స్థలం సరిపోవట్లేదమ్మా? ఎందుకంటే అక్కడ సేవకులు పెరిగిపోతున్నారు, అక్కడ తరఫీదు శిష్యరికం పెరిగిపోతుంది, దేవుడి యొక్క భక్తి పెరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. భక్తి పొంగవులు లేస్తూ ఉన్నారు. భక్తిలో విశ్వాసంలో ప్రావీణ్యత కలిగిన వారు ఎలీషా దగ్గర ఎక్కువైపోతున్నారు సేవకులు. అందుకే అంటున్నారు, అయ్యా మనకి అక్కడ స్థలం చాలా ఇరుకుగా ఉంది, మేము అక్కడికి వెళ్ళి అక్కడ మ్రానులు నరుక్కొని వస్తాం, మేము వెళ్ళి మ్రానులు నరుక్కొస్తామని అడిగినప్పుడు ఎలీషా గారు అన్నారు, వెళ్ళండి అయ్యా, వెళ్ళి మీ యొక్క తలంపు మంచిదే, ఎందుకంటే మనకి ఇక్కడ స్థలం తక్కువగా ఉంది, వెళ్ళి నరుక్కురండి, యోర్దాను నది దగ్గర నరుక్కురండి, మ్రానులు నరుక్కురండి. మేము తలా ఒక మ్రాను, మనం ఎన్ని మ్రానులు నరుకుతున్నాం? ఆ యొక్క నివాస యోగ్యమైనటువంటి దేవుడి సన్నిధి నిలిచి ఉండేటువంటి ఆ స్థలంలోనికి మ్రానులు కావాలి. మ్రాను దేనికి సాదృశ్యం? మ్రాను దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు గారు గుడ్డివాడికి స్వస్థతనిచ్చినప్పుడు అతను ఏమంటాడు, అయ్యా నీకేం కనిపిస్తుందంటే, అయ్యా మనుషులు నాకు చెట్లులాగా కనిపిస్తున్నారయ్యా. అవునా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నీ నిజమైన ద్రాక్షవల్లిని, నువ్వు నాలో ఎదగాలి అంటే నాలో అంటు కట్టుకుని ఉండాలి. ఆ చెట్టు దేనికి సాదృశ్యం? మనుషులకి సాదృశ్యం. నరకబడటం దేనికి సాదృశ్యం? వాక్యం.
సరిదిద్దుకునేది దేని దగ్గర అంటే వాక్యమే. ఒక్కొక్కసారి వాక్యం ఎలా వస్తుందో తెలుసండి? ప్రేమతో వస్తుంది, ఒక్కోసారి కన్నీటితో వస్తుంది, ఒక్కోసారి నరకబడినట్లుగా వస్తుంది. నరకబడినప్పుడు నరకబడడానికి అప్పగించుకొని శరీరాన్ని. మా పాస్టర్ గారు ఇలా అన్నారు, మా ఆంటీ ఇలా అన్నారు, మా మమ్మీ ఇలా అనేది కాదు. నేను వెళ్ళిపోతానండి, దేవుడు రాజ్యం వస్తే. నేను చచ్చిపోతే ఇక్కడ కళ్ళు మూసే అక్కడ తెరిచేస్తానండి, నో డౌట్. నేను వెళ్ళిపోతానండి. నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు కూడాను. నా గుండె మండుతుంది. నాకు దేని మీద ఆశ లేదండి, దేని మీద కోరిక లేదండి. కేవలం బ్రతకాలి కాబట్టి మాత్రమే బ్రతుకుతున్నాను. ప్రతిరోజు నేను అడిగేది, నీ రాజ్యం నన్ను తీసుకెళ్ళిపో, నేను వచ్చేస్తాను, నన్ను నీ రాజ్యంలో తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ సేవ కూడా వద్దు ప్రభా, నాకు ఇక్కడ సేవ కూడా వద్దు, నాకు ఇక్కడ బ్రతుకొద్దు. నాకు నీ సన్నిధి కావాలి. నీ సన్నిధిని పోగొట్టుకోకూడదు. దానికోసం నేను ఏదైనా దూరం చేసుకుంటాను. నీ సన్నిధి, నీ పరిశుద్ధత, నీతో ఉన్న సహవాసం నాకు కావాలి. దాని నుంచి నేను దూరం అవ్వను ప్రభా. నేను ప్రతిరోజు అడిగేది అదేనండి. ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మనల్ని మనం సమర్పించేసుకోవాలండి. చస్తే ఏమవుతుందండి? శరీరం పాతి పెట్టబడితే 3వ రోజున కుళ్ళిపోతుంది. ఆ శరీరం కోసం ఎందుకంటే ఇంత ప్రయాసలు? ఆ శరీరం కోసం ఎందుకంటే ఇన్ని ఆశలు? ఆ శరీరం కొరకు పాతి పెట్టబడే, కంపు కొట్టి, పురుగు పట్టి ఆ శరీరం కొరకు ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు దేవుడిని వదులుకోవాలి ఈ శరీర ఆశల కొరకు? ఈ శరీరం కోసమేనా ఇంత ప్రయాస? ఈ శరీరం కోసమేనా నిత్యత్వాన్ని వదిలేసుకుంటున్నాం? ఈ శరీర ఆశల కోసమేనా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. దేవుడొక్కడే శాశ్వతం. దేవుడొక్కడే శాశ్వతం. ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలి. వెళ్తామా? ఈరోజే రాకడ వచ్చిందంటే వెళ్ళిపోతావా? ఎలా వెళ్ళిపోతావమ్మా? మీరమ్మ ఎలా వెళ్ళిపోతావు? దేవుడి సన్నిధికి రా, ప్రార్థన చేయరు అమ్మా. ఎలా వెళ్ళిపోతావమ్మా? మన వెనకాల మన బిడ్డలు ఉన్నారమ్మా. మన వెనకాల రక్షణ లేని మన ఆయన్లు ఉన్నారు. వాళ్ళు ఎలాగా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని పట్టుకుని వెళ్ళాలి. ఎలాగా? స్వార్థంగా ఉంటే ఎలాగా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కొరకు మొరపెట్ట. ఈరోజు దేవుడు మాట్లాడుచున్నది మొర. ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నది మొర. నీ మొర ఎలా ఉంది? నీ ప్రార్థన తీవ్రత ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ యొక్క దేవుడితో ఉన్నటువంటి అన్యోన్య బంధం ఉందా? తెగిపోయిందా? ఏదోన్న తోటలో వచ్చేసాడండి యేసయ్య, వచ్చేసాడండి దేవుడు. అదమా ఎక్కడ? అవ్వా ఎక్కడ? మాట్లాడట్లేదు. ఆదమా పిలుస్తున్నాడు, ఆయన రావటం లేదు. ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ? స్వరం లేదు. కారణం దాక్కున్నా. అయ్యా మేము దాక్కున్నా. ఎందుకు దాక్కున్నావు? సర్పం చెప్పిన మాట్లాడినావు. ఈరోజు మనం ఎక్కడున్నాం? దేవుడు వెతుకుతున్నాడు. ఈ రోజున తెగిపోయిందండి. ఏదో తోటలో ఆదాముకి దేవుడికి ఉన్నటువంటి బంధం తెగిపోయింది. ఆదాముకి తండ్రి ఎవరండి? మత్తయి సువార్త లాస్ట్లోకి చదివేసినట్లు, మొదటి అధ్యాయంలో ఆ చివరి వచనాలు కనుక చదివినట్లయితే ఆదాముకి తండ్రి దేవుడే. ఈరోజు నీకు తండ్రి దేవుడే, నాకు తండ్రి దేవుడే. నిన్ను మనము చనిపోతే పరలోకం తీసుకెళ్ళేది దేవుడే. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీకు భర్త అయి ఉన్నవాడు ఆయనే. నువ్వు దేనికి భయపడుకో. నువ్వు ఒంటరిదానివనా? భయపడుకో. నేను ఒంటరిగానే ఉన్నానండి. ఆత్మీయంగా నేను ఒంటరిదానే. ఏ భయం లేదు నాకు దేవుడు తోడు ఉంటే చాలు, దూసుకుని వెళ్ళిపోతా. దేవుడికి స్తోత్రం. మార్గాలు దేవుడే సరళం చేస్తాడు. మోషే మొరపెట్టాడు. ఎందుకు మొరపెడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఆజ్ఞాపించు, సముద్రం లోబడుతుంది నీకు. ఏలియాతో అన్నాడు, ఏలియా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆజ్ఞాపించు, ఆకాశం నుంచి అగ్ని వస్తుంది. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. వాళ్ళు స్వతంత్రించుకున్నారు, మనం స్వతంత్రించుకోవట్లేదు. కారణం మన విశ్వాసంలో తేడా, భక్తిలో తేడా, దేవుడిని అనుసరించడం తేడా, వెంబడించడంలో తేడా, విశ్వాసంలో తేడా, పొందుకోవటంలో తేడా. అందుకే ఈరోజు ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఈరోజు నరకబడుతుంది ఆత్మీయ జీవితం. ఈరోజు సరిదిద్దబడుతుంది మన ఆ యొక్క శరీర పద్ధతులన్నీ నరకబడుతున్నాయి. ఆ శిష్యులందరూ వెళ్ళారు, మ్రానులు నరకడానికి వెళ్ళారు, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ మ్రానులు నరుకుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? నరుకుతున్నప్పుడు ఒకరిని సేవకుడి గొడ్డలి పడిపోయి, ఆ పడక ముందే ఒక అతను అంటున్నాడు, ఆయన అన్నాడు 1-2 వచనాల్లో అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, మీ తీర్మానం మంచిదే, మీ ఆలోచన మంచిదే, వెళ్ళి మ్రానులు నరుకొచ్చి వేరే నివాసాలు ఏర్పాటు చేయండి, స్థలం సరిపట్లే. ఓకే అన్న. అందరూ వెళ్ళిపోతున్నారండి. పొలం అంటే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక్కడున్నాడండి. ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు అన్నాడు, తండ్రి నువ్వు మాతో రా నాయనా, నువ్వు కూడా మాతో వచ్చి. అదండి
అదండి, మనం ప్రార్థన చేసుకొని ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అదే అడుగుదాం. మనం ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు అదే అడుగుదాం. మందిరానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాం అదే అడుగుదాం. ఏ తప్పు జరగకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ ఏ తొట్టుపాట్లు జరగకుండా ఉండాలంటే అదే అడగాలి. నిర్గమకాండం 33లో మోషే గారు అదే అడిగాడు. మోషే, నీకు అన్నీ ఇచ్చాను, అన్నీ సిద్ధపరిచాను, వెళ్ళు, కానీ నేను రాను అన్నాడు. మోషే అన్నాడు, నాకు ఇన్ని ఇచ్చినా ఎవరు ఏమున్నా లేకపోతే నువ్వు రాకపోతే నాకెందుకు, నువ్వు ఉంటేనే, నువ్వు లేకపోతే నేను వెళ్ళను. ఏడ్చాడు అండి, దేవుడి సన్నిధిలో ఏడ్చాడు. చివరికి అన్నాడు, ఆ ఏడుపు చూసి, ఆ మొరపెట్టడం, ఆ ప్రాధేయపడ్డం చూసి, మోషే నేను కూడా వస్తున్నా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్, హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా. దేవుడు యొక్క మనసు మార్చేసుకుంటున్నాడు అండి ఈ రోజున. మన పట్ల దేవుడు మనసు మార్చుకున్నాడు. మన పట్ల ప్రణాళికలు మారకముందే మనసు మార్చుకోవాలి. ఏ పాపము శాపము మన మీద ఏలుబడి చేయకుండా వాటి పరిణామం మన మీదకి రాకముందే దేవుడు మనసు మార్చబడాలి అంటే, దేవుడి తీర్మానాలు మార్చబడాలి అంటే, మనం చేసిన ఫలాలు, ఆ యొక్క పాప క్రియలు మనం అనుభవించకుండా, దేవుడి మనసు ఆ తీర్మానాలు మనకు రాకుండా మనం అనుభవించకముందే మనం ఏం చేయాలి? ఆ మాటలు, ఆ తీర్మానాలు మార్చబడాలి అంటే మొర్రపెట్టాలి. మోషే మొర్రపెడుతున్నాడు, తండ్రి నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళలేను. అది చూశాడు దేవుడు. మోషేతో అన్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడండి. ఇక్కడ అదే జరిగింది. ఎలీషా గారి సేవకులు అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కడే అడిగాడు, అయ్యా నువ్వు రాకపోతే కష్టమయ్యా, నువ్వు మాతో పాటు వచ్చేసాయి, నువ్వు మాకు తోడుగా రా నాయనా. అందుకే కదా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ శిష్యులు పంపిస్తున్నప్పుడు, ఆ శిష్యులు యేసుప్రభు పంపిస్తున్నప్పుడు ఒలీవల కొండ మీద ఆగిపోయి, ఆయన నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంటే శిష్యులు భయపడ్డారండి. భయపడ్డానికి వాళ్ళు చిన్నపిల్లల అర్ధరాత్రులు ఆ యొక్క పడవ మీద వెళ్ళటానికి వాళ్ళు ఏమన్నా మామూలు మనుషులు, మామూలు వర్తకులు కాదే, చేపలు పట్టేవాళ్ళు. రాత్రులు వాళ్ళకి ఆ యొక్క దోణిలో వెళ్ళటం అలవాటే, రాత్రులు సముద్రంలో వెళ్ళటం అలవాటే, ఆ చీకటి అలవాటే, ఆ యొక్క తుఫాన్లు అలవాటే, సుడిగుండాలు అలవాటే. కానీ ఎందుకు భయం? దేవుడు లేకపోతే, మనతో లేకపోతే, ఆయన సన్నిధి లేకపోతే ఆ సుడిగుండంలోంచి బయటకు రాలే. అది ఎంత అలవాటైన పరిస్థితి అయినా. ఈరోజు దేవుడి సన్నిధి నీతో ఉందా? నువ్వు దేవుడితో ఉన్నావా? నీది దేవుడికి మధ్యన ఉన్నటువంటి బంధం ఉందా? తెగిపోయిందా? తెగిపోయి ఆ నెలలో పడిపోయిందేమో ఈ రోజున. ఆ నరకబడుచున్నటువంటి ఆ గొడ్డలి ఆ నరుకుతున్నప్పుడు ఆ చెట్టు ఆ నరుకుతున్నప్పుడు దానికి పదును లేదమ్మా, అందుకే పడిపోయింది. పదును లేదు. అందరు గొడ్లు బాగానే ఉన్నాయి. ఒక సేవకుడు నరుకుతూ ఆ గొడ్డలి జారిపోయి నీళ్ళలో పడిపోయిందంట. ఆ గొడ్డలి జారిపోయి నీళ్ళలో పడిపోయింది. చేతిలో ఏముందండి? ఒక కర్రే మిగిలిపోయింది. ఈరోజు ఒక కర్రగా మిగిలిపోతున్నామా? ఈరోజు ఒక కర్రగా మిగిలిపోతే దేనికి పనికిరామండి. ఆ కర్రకి తోడు ఆ పదునెక్కినటువంటి గొడ్డలు ఉండాలి. ఆ గొడ్డలు ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఆ కర్ర మనమే, జీవం లేని కర్ర మనమే. పొదునున్నటువంటి గొడ్డలి దేవుడు, రెండంచులు వాడి అయినటువంటి ఖడ్గము దేవుడు. ఈరోజు ఏది పట్టుకుని నేను వెళ్తున్నావు సేవలోకి? ఉత్తి కర్రతో అయితే ఓటమి పాలే. పదునెక్కిన జీవితాలతో మనం ఉండాలి. పదునెక్కినటువంటి హృదయంతో ఉండాలి. పదునెక్కినటువంటి పదును చేయబడినటువంటి స్థితిలో మనం ఉండాలి. తెగిపోయిందండి, ఆయన ఆత్మీయ జీవితం పడిపోయింది. ఆ నరకబడుతూ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఆ యొక్క యోర్దాను నదిలో గొడ్డలు పడిపోయింది. ఏడుస్తున్నాడు, అయ్యా నా గొడ్డలు జారిపోయింది, అయ్యా నా గొడ్డలు జారిపోయింది, దానిలో పడిపోయింది. అక్కడే ఉన్నాడు ఎలీషా, పరుగున వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావాలి మనం? ఏదైనా పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఓడిపోయినప్పుడు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వేలకు వేలు స్కానింగ్స్ చేయించుకోవచ్చు కాదని అన్ను. కానీ దేవుడి మీద ఆధారపడాలి. అది కూడా దేవుడు పెట్టింది. కానీ వెళ్తున్నాం కదా, దేవుడిని దూరం పెట్టకూడదు. అది దాని సారాంశం. దేవుడికి దూరంగా ఉంటే ఏం చేయలేవు. ఆ మందులు కూడా పని చేయవు. వెళ్ళిపోయాడు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మందిరంలోకి వెళ్ళాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడికే వెళ్ళిపోవాలి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నా గొడ్డలు జారిపోయింది, అయ్యా నా గొడ్డలు జారిపోయింది. అది ఎక్కడ జారింది? ఎక్కడ పోగొట్టుకున్నావు? ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్నామండి మనం. అదేనండి దేవుడు నాతో మాట్లాడి. తీయండి ఒకసారి చదువుదా.
6వ వచనం. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి దానిలో వేయగా. ఈరోజు మనం ఎక్కడ పడిపోయాం? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ జీవితం ఆ గొడ్డలికి కర్రకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బంధం ఎలా ఉంది? దేవునికి మనకి ఉన్నటువంటి బంధం ఎలా ఉంది? ఆ నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలు అసలు ఎందుకు జారింది? ఆ జారుతున్నప్పుడు అది జారిపోతుందని 1కి 2, 3 సార్లు తెలుస్తుంది. కారణం అది లూజ్ అవుతుంది. ఒకేసారి వెళ్ళి పడిపోదు. దానిలో మార్పు తెలుస్తుంది. నువ్వు పడిపోతున్నావు, నువ్వు జారిపోతున్నావు, దేవుడి సన్నిధిలో నుంచి చల్లారిపోతున్నావు. ఇవన్నీ కూడా హింట్ ఇస్తానే ఉంటాడు దేవుడు. సరిదిద్దుకోని రోజునే, చక్కబెట్టుకునేటువంటి రోజునే, లోబడనటువంటి రోజునే మొత్తం కోల్పోతావు. నువ్వు పడిపోతున్నావు, నీ ఆత్మీయ జీవితం లేదు, నీ యొక్క స్థితిలో, నీ పద్ధతిలో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇది నువ్వు పడిపోతున్నావు సూచన అని దేవుడు చెప్పుతున్నప్పుడు, 1కి 2 సార్లు హెచ్చరించినప్పుడు లోబడిపోవాలండి. లోబడకపోతే ఇదే జరుగుద్ది. జారుతుందని తెలుసు, పడిపోతుందని తెలుసు, అది పిడి నుంచి గొడ్డలి వేరైపోతుందని తెలుసు, లూజ్ అయిపోతుందని తెలుసు. ఎక్కడో లూజ్ అయిపోతున్నామండి. ఆ లూజ్ ఏంటో, ఆ లూజ్ తెలుసుకోవాలి. ఎక్కడ బలహీనత? లూజ్ అంటే ఏంటి? బలహీనత. ఏ బలహీనత దగ్గర మనం పడిపోతున్నాం? ఏదో ఒక బలహీనత ఉంటుందండి అందరికీ. అసలు ఎందుకు పడిపోయింది? అసలు ఎందుకు పడిపోయింది అంటే, అది కొడుతున్నప్పుడు, నరుకుతున్నప్పుడు దానిలో పదం లేదండి. దానిలో పదం లేదు. కొడుతున్నాడు, ఇంకా గట్టి కొడుతున్నాడు, ఇంకా ఇంకా ఇంకా. మొన్నే మా పిల్లలు చెట్లు నరికారు. కొడవలు కొనేసాడండి చింటి. నేను అన్నాను, కొడవలు కాదు, ఇంకా మంచి కత్తి కొనేసి వేస్తే ఒక కేటుని తెగి పడాలి. మనవి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఆదివారం, అందుకే దేవుడి వాక్యం ఇచ్చాడో ఏంటో నాకు తెలియట్లా. హల్లెలూయా. ఆ రోజున ఆ యొక్క ఏలియా అంటున్నాడు, ఎక్కడ పడిపోయింది అది? నువ్వెక్కడ పడిపోయావు? నువ్వెక్కడ జారిపోతున్నావు? నువ్వెక్కడ దేవుడు కోల్పోతున్నావు? నువ్వెక్కడ పరిశుద్ధాత్మను కోల్పోతున్నావు? నువ్వెక్కడ దేవుడికి దూరం అయిపోవు? ఆ ఒక్కటి ఈరోజు పట్టుకోండి. ఆ ఒక్కటి ఈ రోజున ఎక్కడో మనం దిగిపోతున్నాం, మెట్లు దిగిపోతున్నాం, ఆత్మీయ జీవితంలోంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆ మెట్టు ఏంటో, ఆ లూజ్ ఏంటో, ఆ బలహీనత ఏంటో అది తెలుసుకో ముందు. ఖచ్చితంగా దేవుడు ఇంత బలంగా, ఇంత నన్ను తీసుకెళ్తున్నాడు అంటే అది జరుగుతుంది ఇక్కడ. అది జరుగుతుంది మన అందరిలో. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఆ లూజ్ అయిపోతుంది, బలహీనతకు లోనైపోతున్నావు. ఒకానొక రోజున ఆ బంధం నుంచి దూరం అయిపోతున్నావు. ఒకానొక రోజున దేవుడితో ఉన్నటువంటి సహవాసం నుంచి పూర్తిగా తెగిపోబోతుంది. తెగిపోయిందండి, తెగిపోయింది. ఎప్పుడు? ఎక్కడ? కయ్యూను దగ్గర తెగిపోయింది. ఇద్దరు సమర్పణలు ఇచ్చారు. కానీ కయ్యూను దేవుడు అడుగుతున్నాడు, కయ్యూన్ నీ తమ్ముడు ఎక్కడా? కయ్యూన్ నీ తమ్ముడు ఎక్కడా? కయ్యూన్ అంటున్నాడు, నా తమ్ముడికి నేనేమైనా కావలివానన్నా? చూసారండి ఎంత తిరుగుబాటు స్వభావం. తప్పు ఒప్పుకోవటం లేదు. నా తమ్ముడికి నేనేమైనా కావలివానన్నా? ఎందుకు నీ కావలివా? ఎందుకు దేవుడు అడుగుతున్నాడు అంటే, అడుగుతున్నాడు అంటే వెనకేదో ఉంది. చంపేశాడు తమ్ముడిని, హేబేల్ని చంపేశాడు తమ్ముడిని. అది అడగడానికి ముందుగా దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఎక్కడ నీ తమ్ముడు? అప్పుడు ఆ తర్వాత దేవుడు మాట్లాడాడండి. ఆ తర్వాత శిక్ష, ఆ తర్వాత శాపం. ఎందుకని ఆ తర్వాత? అప్పుడైనా తెలుసుకొని, ప్రవ్వా నేను తప్పు చేశాను, నీ తెలియనటువంటి కోపంలో నేను తప్పు చేశానయ్యా. ఒప్పుకుంటాడేమో. టైం ఇస్తున్నాడు దేవుడు. ఒప్పుకోలేదండి, తిరగబడుతున్నాడండి. ఒప్పుకునే మనస్తత్వమే లేదు, తిరగబడుతున్నాడు. అప్పుడండి కొంత టైం ఇచ్చాడు. నీ తమ్ముడు ఎక్కడ? నీ పరిస్థితి ఎక్కడ? ఏం చేశావు? అడుగుతున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కట్టబడతాం, ఒప్పుకోకపోతే బంధం తెగిపోద్ది. వెంటనే దేవుడు శపించేయలేదు. చూసారా? నీ తమ్ముడిని ఎందుకు చంపావు? నీ తమ్ముడు యొక్క స్వరము నాతో మొరపెడుతుంది అని వెంటనే దేవుడు శపించలేదు. ముందే అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముని స్వరము నాతో మొరపెడుతుంది, ఎందుకు నీకు ఇలా? ఎంత సావకాశంగా అడుగుతున్నాడండి, ఎంత ప్రేమమయుడండి. సమయం ఇస్తున్నాడు. మీకు తెలుసా, రాజు అయినటువంటి సౌలు గారు ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజు ఆయనే. 2 సంవత్సరాల్లో మంచి రాజ్య పరిపాలన చేశాడండి. దేవుడికి ఇష్టమైన రాజ్య పరిపాలన.
ఆ రాజ్యం తీసేసి ఆయన చేతుల్లోంచి తీసేసి దావీదుకి ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పేశాడు. 2 సంవత్సరాల తర్వాత ఆయన వినలేదు. ఆ తర్వాత అది వేరే వాక్యం ఇంకోసారి చెప్తాను. బలులు అర్పించడం దగ్గర, సమర్పణల దగ్గర తప్పు చేశాడు. దేవుడు అన్నిటినీ చంపేమనంటే అన్నిటిని చంపకుండా కొన్ని దాచుకున్నాడు. సరే అది వదిలేదు, అది వేరే టాపిక్కి వెళ్ళొద్దు. అక్కడ దేవుడు తీర్మానం తీసుకున్నాడు, ఇంక ఇతని చేతిలోంచి రాజ్యం తీసేస్తాను అని చెప్పేసి దావీదుని అభిషేకించేశాడు. అంతా అయిపోయింది. బాలుడైన దావీదుని అభిషేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వెంటనే దావీదు వచ్చేసి సింహాసనం ఎక్కి కూర్చున్నాడా? వెంటనే సింహాసనం మీద ఉన్నటువంటి ఆ యొక్క సౌలు గారు పడిపోయాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. ఎప్పటిదాకా ఉన్నాడు? ముసలోడు అయ్యేదాకా ఉన్నాడండి. ఎందుకున్నాడు? దేవుడు తీసేస్తా అన్నాడు కదా. ఎందుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు ఉన్నాడండి. 38 సంవత్సరాలు మరలా అదే రాజ్యం కంటిన్యూ. ఎందుకు? 38 సంవత్సరాల సమయం ఇచ్చాడండి. మారుతాడు 38 సంవత్సరాలు మారలేదండి. గిబియా పర్వతం మీద రాలి పడిపోయాడండి. గిబియా పర్వతం మీద అమాలేకీయుల చేతులతో చచ్చిపోయాడు. ఫిలిష్తీయుల దగ్గర చచ్చిపోయాడండి. అయిపోయింది, టైం అయిపోయింది. కారణం మాట వినలేదండి. కయీను ఆత్మీయ జీవితం ఎందుకు కోపం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే ఏదో ఉంటుంది కదండి, ఏదో చిన్నప్పుడు మనం చదువుకున్న పాటలు. కోపం దగ్గర పోగొట్టేసుకున్నాడు ఆత్మీయ జీవితాన్ని. కోపం కయీన్ కోపం పోగొట్టుకున్నాడు. ఇంకొక అతనికి బంధం తెగిపోయింది. ఎవరు? మనం చదివేశాం ముందుగానే. ఆదాం గారు. ఎక్కడమ్మా? ఆదాం దేని దగ్గర పడిపోయాడు? చెప్పమ్మా? సర్పమే. ఆ తర్వాత ఇంకొంచెం రావాలి. ఆదాం గారు ఎక్కడ పడిపోయారు? ఎక్కడ పడిపోయారు? తిండి. ఏది మనల్ని బంధించకూడదండి. బ్రతకటం కోసం మాత్రమే మనం ఉండాలి. కట్టుకున్నా, తిన్నా, ఉన్నా, ఏం ధరించినా, ఏం చేసినా అది కేవలం మనం బ్రతకటం కోసమే, వాటి కోసం కాదండి. ఆదాము అవ్వ ఎందుకు పడిపోయారు? దేవుడి మాట వినలేదు. తినద్దన్న ఫలం తినేశారు. దేవునితో బంధం తెగిపోయిందండి. దూరం అయిపోయారు. జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు ఏశావు కూడా. ఒక పూట కూటి కోసం, చిక్కుడుకాయల కూర కోసం అభిషేకం కోల్పోయాడు. బంధం తెగిపోయింది. జ్యేష్ఠత్వం తెగిపోయింది. ఆ గొడ్డలు తెగిపోయింది. దేవుడితో ఉన్నటువంటి ఆ గొడ్డలి, ఆ బంధము, ఆ గొడ్డలకి, ఆ కర్రకి, పిడికి ఉండవలసినటువంటి అవినాభావ బంధం తెగిపోయింది. కొంతమంది దేవుడు మన దగ్గర పెడుతున్నాడండి. ఇంకొక ఆయన ఉన్నాడండి, బలవంతుడు, బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వాడు. 300 నక్కల తోకలు పట్టుకుని ఆ తోకల మీద దివిటీలు పెట్టినవాడు. ఒక్క నక్కను పట్టుకోవడం ఎంత కష్టమండి. నక్క దొరుకుద్దండి. నక్క జిత్తులు మారిందా? ఆ జిత్తులు దాన్నే 300 మందిని పట్టుకున్నాడంటే ఈయనంత జిత్తులు మారినాడో చూడండి. అవునా? ఒక్క నక్కను పట్టుకోవడమే కష్టమైతే 2 నక్కలు పట్టుకొని ఆ తోకలు మెలికిపెట్టి ఆ తోకల మీద దివిటి పెట్టాడంటే ఈయన సామాన్యుడా? చెప్పండి. ఎవరైనా వెరీ గుడ్. చెప్పడం కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంసోను కడుపులోనే అభిషేకించబడ్డాడండి. మనోహ కొడుకు. దేవుడు ముందే మాట్లాడాడు, నువ్వు ద్రాక్షారసం తాగొద్దు, మద్యమ తాగొద్దు, ఆ స్త్రీ జోళ్ళకి వెళ్ళొద్దు, నీ యొక్క తల వెంట్రుకలు 7 జడలు కత్తిరించి నీ తల మీద క్షౌరము రానివ్వద్దు, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అంటే ఏం చేశాడు? వెళ్ళి దెలీలా దగ్గర పడిపోయాడండి. శరీరం జయించేసిందండి ఇతన్ని. శరీరం జయించేసింది. పడిపోయాడండి. తెగిపోయింది. ఆ గొడ్డలు తెగిపోయింది. ఆ గొడ్డలు ఊడి పడిపోయింది. ఆ గొడ్డలు ఊడి నీళ్ళలో పడిపోయింది. ఆ బంధం తెగి దూరం అయిపోయింది. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఆదాము తిండి దగ్గర, ఈ యొక్క ఏశావు ఆత్మీయ జీవితాన్ని ఆ తిండి దగ్గర, లేకపోతే ఈ యొక్క ఎవరు సంసోను పడక దగ్గర ఉన్నటువంటి వారు ఆదాము అవ్వలు ఎంత మంది కోల్పోయారండి. కానీ దావీదుకు కూడా ఒకసారి తెగిపోయిందండి బంధం. బత్షెబా దగ్గర ఒక్క చిన్న పాపమేనండి. పాపం. దావీదు నాకు మనందరికీ ఇష్టం, దేవుడికే ఇష్టం కదా. దావీదు కూడా ఒక్క తప్పు చేశాడండి. చిన్న పొరపాటు. చిన్నదంటే పెద్దదే అనుకోవచ్చు, కానీ ఎలా ఏడ్చాడండి. 52వ దావీదు కీర్తన చూస్తే అంగలారుస్తున్నాడు. దేవుడు పాదాల మీద పడి 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 ఏడ్చి మొర పెడుతున్నాడు. దేవుడు క్షమించాడా లేదా?
మరలా ఇచ్చాడా లేదా? అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి, ఆ కొమ్మ ఎవరండి? మన యేసయ్య. ఆ కొమ్మ ఎవరండి? యేసయ్య. ఆ కొమ్మ లేత చిగురు కొమ్మలాగా యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో ఉంటుంది. లేత కొమ్మలాగా ఆయన భూలోకంలోకి వచ్చాడండి. ఆ నరకబడినటువంటి కొమ్మ యేసయ్యే. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము నరకబడి మన స్థానంలోనికి ఆయన వెళ్ళిపోయి, మన స్థానాన్ని ఆయన తీసేసుకుని ఆయన స్థానంలోనికి మనల్ని నిలబెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మరలా సరిదిద్దుకుందామా? దేవుడి చేతులకు అప్పగించుదాం. ఆయన అంటున్నాడు 7వ వచనంలో, అతడు దానిని పట్టుకుని వానితో, చూడండి, అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనేను. దేవునికి స్తోత్రం. ఈరోజు మరలా మనం పట్టుకుందామా? ఎక్కడోనండి ఖచ్చితంగా నాకు దేవుడు చెప్పినాక ఇంక దాన్ని మార్చలేను. మనందరం కూడా ఎక్కడో ప్రార్థనా లోపమా, లేకపోతే ప్రార్థన సహవాసం దగ్గర జారిపోతున్నామా, వాక్య ధ్యానంలో తప్పిపోతున్నామా, దేవుని యొక్క సహవాసంలో తప్పిపోతున్నాం, అపొస్తలుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన ఎందునో ఎడతెగినటువంటి అనుభవం ఏది దేవుడి సన్నిధి నుంచి మనం దూరం చేయకూడదు. ఏ ఒక్కటి మనం లోపించినా పడిపోవటానికి లూజ్ అయిపోద్దండి. ఒకేసారి పడిపోరండి ఎవరును. కొంచెంగా సరిదిద్దుకోకపోతే, బలపడకపోతే, ఒప్పుకోకపోతే, పట్టుకోకపోతే పడక తప్పదు. ఈరోజు మనం పట్టుకుందామా, పడగొట్టుకుందామా? పట్టుకుందాం. పోగొట్టుకున్నది మరలా ఈరోజు తిరిగి సంపాదించుకుందాం. పోగొట్టుకున్నటువంటి ఆ గొడ్డలి మరలా తిరిగి ఎలీషా లాగా పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు ఇక్కడికి వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రికి ఈరోజు నీ హృదయాన్ని సమర్పించినట్లయితే, ఈరోజు నీ పరిశుద్ధాత్మ తండ్రి నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, ఈ రోజున మరలా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టడానికి వచ్చాడండి, నిలబెట్టడానికి వచ్చాడు. మరలా నువ్వు తలెత్తుకుని జీవించేటువంటి ఆ జీవితాన్ని నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు. మనం ఎక్కడ పడిపోయామో సరిదిద్దుకోవాలండి. మన ఆత్మీయ జీవితం ఎక్కడ తొట్టుబాటు, ఎక్కడ లూజ్ అయిపోతుందో, ఏ బలహీనత సమయం దొంగిలిస్తున్నామా, ఎక్కడ మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఈరోజు పరీక్షించుకుందాం. ఆదామావ తిండి దగ్గర పడిపోయారు, ఏషావు తిండి దగ్గర పడిపోయాడు, సంసోను పడక దగ్గర పడిపోయాడు, యోనా నిద్ర దగ్గర పడిపోయాడు, నిద్రపోతున్నాడు. ఎక్కడో పోగొట్టుకుంటున్నావమ్మా. యోనా ఒప్పుకున్నాడు. సముద్ర కడుపులో వెళ్ళిపోయాడు, సముద్రంలో పడిపోయాడు, పడద్రోయబడ్డాడు. పడద్రోయబడే జీవితం మనకు వద్దండి. పడినాక ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసండి. మీరు అనుకుంటున్నారా? ఆత్మీయ జీవితంలో పడ్డం కూడా నాకు తెలుసండి. ఆత్మీయ జీవితంలో పోగొట్టుకోవడం కూడా నాకు తెలుసు. ఆత్మీయ జీవితంలో పడిపోయినాక ఏడవడం నాకు తెలుసు. ఆత్మీయ జీవితంలో కోల్పోవడం కూడా నాకు తెలుసు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నేను ఓడిపోవటమో పడిపోవటమో నాకు బాగా తెలుసు. అందుకే జీవితాన్ని వడబోయగలిగి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతా, పోయింది కదా, పడ్డాను కదా అని తిరిగి లేవకుండా మాత్రమే నేను ఉండనండి. తిరిగి లేవటం కూడా నాకు తెలుసు. తిరిగి లేపటానికి ఈ రోజున దేవుడు వచ్చాడు. తిరిగి లేపడానికి ఒకానొక రోజు నేను యేసయ్యని ఏడ్చి ఒకప్పుడు నా జీవితం బంగారు భవిష్యత్తు అండి. బంగారు భవిష్యత్తు అంటే సమస్యలు లేని జీవితం అని కాదండి. నా జీవితం యేసయ్యని కలిగిన నాట నుండి ఈ నాటి వరకు ముళ్ళబాటే. నేను నడుస్తున్నది ముళ్ళ మీదే. కానీ ఈ ముళ్ళల్లో నుంచి ఒక బంగారు భవిష్యత్తు ఉంది. ఏంటో తెలుసా అండి? ప్రార్థించుకునే సమయం ఉండేదండి, వాక్యం ధ్యానించుకునే సమయం ఉండేదండి. నా టైమింగ్స్ ఏంటో తెలుసా అండి? ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా నా ప్రార్థనా సమయం అండి. నేను దేవుడిని అడిగే వరం ఏంటో తెలుసా? నేను చనిపోయే లోపల నాకు ఆ సమయం ఈ ప్రభా, ఇంకేం అడగనండి, వరాలు అడగను, అది అడగను, ఇది అడగను, డబ్బు ఏమడు, నాకు ఆ సమయం కావాలి, నాకు టైం కావాలి. ఆ టైం లేక చచ్చిపోతున్నానండి. ఈ రోజున అల్లాడిపోతున్నానండి. సమయం ఉండి మీకు తెలియట్లేదు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎవరు ఉండేవారు కదా? పిల్లలు స్కూల్కి, ఆయన డ్యూటీకి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 ఒక పాటలు పాడటం, వాక్యం చదవటం మోకాళ్ళ మీదే నేను పాత నిబంధన చదివాను. అందుకే నాకు అంత బాగా లోపలికి తీసుకెళ్ళిపోతాడండి. మోకాళ్ళ మీదే ఈ రోజు నేను నిలబడ్డానికి కూడా శక్తి చాలటం లేదు. మీరు అనుకున్న ఇన్ని గంటలు ఆదివారం ఎన్నింటికి? ఉదయం 5 నించుని 7 వరకు, సాయంత్రం 7 వరకు నించున్నా. కానీ నిన్నంతా పడుకునే ఉన్నానండి. పద్మకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ నువ్వే ఫోన్లు చేసి అందరిని పిలువు. నేను పిలవలేకపో, ఎందుకంటే
అస్సలు ఇలా నించోలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ మంట చల్లారకూడదండి, సిద్ధపాటు ఉండాలి మనలో. దేవుడి హృదయం కొరకు, దేవుడి కొరకు, పని కొరకు పరితాపము చెంది ఉండాలి. ఆ బంగారు భవిష్యత్తు, ఆ బంగారు ప్రణాళిక ఏంటో తెలుసండి. అప్పుడు సమయం ఉండేదండి. తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడితో బంధం కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుడి కొరకు సమర్పించుకుని ఉంటున్నామా? ఇందాకే చెప్పాను, చచ్చిపోతే రెండో రోజు కల్లా కుళ్ళిపోతాం. దాని కొరకు ఎవరు భయపడొద్దు, బాధపడొద్దు. నీకు కూడా చెప్తున్నా మార్తమ్మ, నీకు కూడా చెప్తున్నాను, సమస్యల వైపు చూడొద్దు. దేవుడు మన జీవితంలోకి ఏదైతే అనుమతి ఇచ్చాడో దాన్ని మనము అనుభవించక తప్పదంతే. కొన్ని సందర్భాల్లో యోనా తప్పు చేశాడో, నిద్రపోతుగా ఉన్నాడు. ఆ పిలుపే ఓయి నిద్రపోతా. చూసారా, నిద్రలో కోల్పోయాడండి, నిద్రలో పోగొట్టుకున్నాడు దేవుడు. అంటే ప్రార్థన అనుభవం చల్లారిపోయిన. ఎక్కడ పడుతున్నాం ఈ రోజున? సంసోను పడక దగ్గర తప్పు చేశాడు, ఢిల్లీలో దగ్గర పడక దగ్గర దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వ, ఏషావు తిండి దగ్గర పోగొట్టుకున్నారు. యోనా నిద్ర దగ్గర పోగొట్టుకున్నాడు. ఏషావు కోపంతో పోగొట్టుకున్నాడు దేవుడి సన్నిధిని. ఏముంటున్నాయి ఈ రోజు? ఎక్కడ మనం అనుకుంటాం మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము బైబిల్ చదువుతాం, మేము దేవుని సన్నిధిలో బాగున్నాం. కానీ ఇవన్నీ వీళ్ళందరూ ఎవరండి? మనలాంటి వాళ్ళ కాదండి, అభిషిక్తులు. వీళ్ళందరూ ఆ అభిషిక్తులే పడిపోయారు. యోనా సముద్రంలో ఆ చేప కడుపులు ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడండి. ఆ 3 రోజుల్లో జరిగినటువంటిది ఏంటో తెలుసా? ఆయన మొర్ర పెడుతున్నాడు. ఆమేన్ లార్డ్. ఈరోజు నాతో మాట్లాడింది ఆ మాటే. ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, కానీ ప్రభువా ఇంకోటి ఏదో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదని అడుగుతున్నానండి. మీకు తెలుసా? అడుగుతున్నా. లాస్ట్ మాట అదే దేవుడు చెప్పాడు, మొర్ర. ఈ రోజుకి కావాల్సింది ఏంటో తెలుసా? మొర్ర పెట్టమని అడుగు. అతను పోగొట్టుకున్నాడు గొడ్డలి, మొర్ర పెడుతున్నాడు. నాయనా నిన్ను గొడ్డలి పోగొట్టుకున్నా. నువ్వేం పోగొట్టుకున్నావు? ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? ప్రార్థన పోగొట్టుకున్నావా? వాక్య ధ్యానం పోగొట్టుకున్నావా? పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకున్నావా? దేవునితో సహవాసం పోగొట్టుకున్నావా? ఆ యొక్క అపోస్తల బోధన పోగొట్టుకున్నావా? ఆ సహవాసం పోగొట్టుకున్నావా? ఆ రొట్టె విరిచుట పోగొట్టుకున్నావా? ఎడతగిన ప్రార్థన, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం ఏదో పోగొట్టుకునే వచ్చావు ఇక్కడికి. నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ పోగొట్టుకున్నది ఈ రోజున దేవుడు సరిచేయాలని చూస్తున్నాడు. ఈ రోజున దేవుడికి సమర్పించుకున్నట్లయితే, ఈ రోజున దేవుడికి అప్పగించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఈ రోజున కావాల్సింది ఏంటో తెలుసా? ఆ యొక్క ఎలీషా దగ్గర సేవకుడు మొర్ర పెట్టినప్పుడు ఎలీషా వచ్చి ఆ కొమ్మని నరికి ఎక్కడ పడిందో ఆ కొమ్మేస్తే గొడ్డలు తేలటం ఏంటండి? ఏది బరువు? గొడ్డలే బరువు. ఎలా లేస్తుంది? ఆ కొమ్మేసయ్యే. నువ్వు లేవలేవు, నువ్వు పడ్డ స్థితిలో నుంచి లేవలేవు, నీ బలహీనతలు వదులుకోలేవు, నీ పాపం, మన పాపం మనం వదులుకోలేము. అది చాలా రుచికరంగా ఉంటుంది, కానీ దాని పర్యవసానం పాతాళం. పాపం చాలా రుచికరంగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవించిన తర్వాత దాని పర్యవసానం ఏంటో తెలుసా? పాతాళం. పాతాళంలో నుంచి నువ్వు నేను ఎవరు రాలేము, కానీ దేవుడు తీసుకొచ్చేస్తాడు. నువ్వు పాతాళంలోకి వెళ్ళినా సరే నేను తీసుకొస్తాను అంటాడు. ఎఫెసీ పత్రికలో దేవుని వాక్యం ఎలా ఉందో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పాతాళంలోకి వెళ్ళాడు ఆయన. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు, చెరలో ఉన్నటువంటి ఆత్మలు రక్షించబడి మూలుగుచున్న ఈ రోజున మూలుగు కావాలి నీలో నుంచి. నువ్వే పాతాళంలో ఉన్నా సరే పాతాళంలో నుంచి బయటికి తీసుకొస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, దేవునికి స్తోత్రం. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు మూలుగుతుంటే, నాథా ఎందాక నీ రాక, ఎందాక నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అడుగుదాం. ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులు చెర, ఆ పరిస్థితులు పాతాళం. ఆ పాతాళంలో ఉన్నా సరే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అప్పగించుకుందాం. ప్రభు ఆ పాతాళంలో నుంచి ఆత్మలు, కోటాను కోట్ల ఆత్మలు ఎంత దిగువ స్థానంలో ఉన్నారో అంత హెచ్చింపు స్థానంలోనికి ఆ పాతాళంలో ఉన్న ఆత్మలు పట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఆరోహణం. ఆయన ఎక్కడికి? పరలోకంకి. అంతవరకు నిన్ను హెచ్చించేదాకా నిన్ను వదలడు. ఆయన చేతులకు నీ జీవితాన్ని గనక అప్పగించుకున్నాబట్టే అంత హెచ్చించుకునేటువంటి జీవితం దాకా, అది నీకు వచ్చేదాకా నిన్ను వదలడు. ఆయన చేయబట్టుకుంటే ఈరోజు ఆయన చేయబట్టుకుందాం. ఆయన చేయబట్టుకోవాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరబెడదాం. అతను మొర అంటే ప్రార్థన చేయి. ప్రభా నేనే తప్పు చేశాను, నేనే పొరపాటు చేశాను, నేను ఇలా నిర్లక్ష్యం చేశాను, నేను ఇలా తిరుగుబాటు చేశాను. కోరహ కుమారుల గురించి తెలుసండి మీకు? ఇశ్రాయేలీలే కోరహ కుమారులు. మోషే మీద తిరుగుబాటు చేశారు. నువ్వేనా దైవజనుడివి? నువ్వేనా దేవుడితో మాట్లాడేవాడు? మేము కాదా? మేము లేవీలం కాదా? మేము ఇశ్రాయేలీలం కాదా? మేము ప్రతిష్ఠులం కాదా? మేము ప్రతిష్ఠితమే. 250 మంది వచ్చారండి. దేవుడికి కోపం వచ్చింది. మోషే ఏమనలేదు,
భూమి మీద నేల మీద సాగిలపడి దేవుడికి నమస్కరిస్తే మోషే కోపం రాలేక దేవుడి కోపం వచ్చిందండి. ఉన్న పాటనే భూమి బద్దలైంది, పాతాళలోకి ఆ ఉన్న శరీరాలతోనే ఆ పాతాళం వచ్చి మింగేసింది. ఆ జీవితం మన దాకా రాకూడదు అంటే ఈ రోజున సరిదిద్దుకోవాలి. పడినటువంటి స్థితిలో నుంచి పైకి లేవనెత్తబడాలి అంటే దావీదు మొరబెట్టాడు. దావీదు తప్పే చేశాడు, పాపమే చేశాడు. బత్షెబతో పాపం చేశాడు, ఓ బిడ్డను కూడా కనేశాడు, తన భర్త ఊరియాని చంపించేశాడు కూడా. తప్పే, పాపమే. కానీ క్షమించబడలేదా? కానీ దేవుడు అంగీకరించలేదా? కానీ అంత తప్పు చేసినా కానీ దేవుడు అతన్ని క్షమించి మరలా ఆయన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధాత్మతో నింపి తన సేవకుడిగా ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుడైనా ఆయన, మన దేవుడు కూడా ఆయనేనండి. ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మర్రపెట్టు. దేవుడికి అసాధ్యమైంది. ఒకప్పుడు నేను మర్రపెట్టానండి. నేను చెప్పాను కదా, నా బలహీనతలు నాకు తెలుసు, నా పొరపాట్లు నాకు తెలుసు, నేను పడిపోవటం నాకు తెలుసు, తిరిగి లేవడం కూడా నాకు తెలుసు అండి. ఏడవడం నాకు తెలుసు, ఉపవాసం నాకు తెలుసు అండి, ప్రార్థన చేయడం నాకు తెలుసు. నా బిడ్డకి నేను అదే చెప్తాను. ఈరోజు నేను ఒక ఆడదాన్నే, పాటలు పాడుతాను, ఆరాధన చేస్తాను, వాక్యం చెప్తాను, వాక్యం చదువుతాను, ప్రార్థనలు చేస్తాను. ఆడదాన్నైనా సరే నేను నిలబడతాను, నాకే భయం లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు నన్ను అలా వాడుకుంటున్నాడు. కారణం, దేవుడిని నా హృదయంలో చేర్చుకున్నానండి. ఎవరి మీద అంత పూర్తిగా సంపూర్ణంగా నేను డిపెండ్ అవునండి. సంపూర్ణంగా మాత్రం డిపెండ్ అవ్వను. కొంత నేర్పించాలి వాళ్ళకి, కొన్ని బాధ్యతలు రావాలి వాళ్ళకి, అంతవరకే. దేవుడికి స్తోత్రం. ఆ తలాంతులు వాడబడాలి అంతే. నాకు రాక కాదండి ఇంకొకరికి ఇవ్వటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎలా ఉన్నావు? దేవుడి సన్నిధిలో మండుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి, జ్యోతిగా ఉండాలి. చచ్చిన స్థితి మనకెందుకంటే, కుళ్ళి కంపి కొట్టేటువంటి ఆ చచ్చిన సమాధిలాగా ఎందుకు ఉండాలి మనం? యేసుప్రభు అనేక సార్లు చెప్తున్నాడు, ఈ యొక్క శాస్త్రుల్ని, పరిచయల్ని, సద్దుకెళ్ళని చూసి వీళ్ళు చచ్చినటువంటి ఆ సమాధులు లాంటి వాళ్ళు. యేసయ్య అన్నాడండి. ఆ జీవితం మనకెందుకండి? శాస్త్రులు ఎవరు? సద్దుకెళ్ళు ఎవరు? పరిసయ్యులు ఎవరు? వాళ్ళు కూడా దేవుడి బిడ్డలే. ఆ నీతి, ఆ భక్తి మనకొద్దు. అలాంటి జీవితం వద్దు. అదేంటో తెలుసు, హెచ్చింపు. నీ నీతిమంతుడు వద్దు. మనం పాపులమే. ఒకప్పుడు నేను చెప్పాను కదా, నేను పడ్డం లేవడం అన్నీ తెలుసు. ఒకప్పుడు ఏడుస్తూ అడిగాను, మొరపెడుతూ అడిగా. ఉపవాసాలు అంటే నా జీవితాన్ని ఇలా నిలబెట్టింది నా ఉపవాసాలు, నా దేవుడు. ఈరోజు నా ఉపవాసాలు లేవండి. నేను చెప్తున్నాను, ఆ ఉపవాసాలు లేవు. ఇప్పుడు నేను చేయడం మానేశాను. అందుకే నాకు ఎంత టైం పట్టిందండి. మీలో చాలామందికి తెలుసు నేను చేసిన ఉపవాసాలు 50 రోజులు తిరుగులేదు. అది మళ్ళీ ఇవ్వాలని దేవుడిని అడుగుతాను. ఇప్పటికీ అడుగుతున్నాను. ఇప్పుడు నాకు శరీరంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అయినా అడుగుతున్నాను. మెయిన్ అమ్మ, రోజంతా పని, అరిగిపోతున్నాను, అలసిపోతున్నాను. నా సమయం దొంగిలించిందండి. లేకపోతే అది నా దగ్గర ఇలా నిలబడదండి. ఈ సమస్య అనేది, ఈ శోధన అనేది నా దగ్గర నిలబడదండి. నాకు తెలుసు దేవుడు నన్ను ఎలా చేశాడు అంటే, ఆ గ్రంథంలో ఉంటుంది, నక్కులు కొట్టినటువంటి ఖడ్గము, గొడ్డలే. ఎందుకింత ధైర్యంగా చెప్తున్నా? అంత ధైర్యంగా దేవుడు వాడుకున్నాడు. ఒకప్పుడు నేను పడినటువంటి స్థితిలో ఏడుస్తూ అడిగాం, ప్రవ్వా నీకు తెలుసు నేను పడ్డాను, నీకు తెలుసు నా పొరపాట్లో, నేను పడిపోయిన ఆత్మీయ జీవితంలో ఇంకా నేను లేస్తానా? నేను లేవలేను, నన్ను వద్దు, నీకు నేను దూరం అయిపోయాను ప్రభా, నాది ఇది స్థితి. ఏడుస్తూ దేవుడు పాదాలు కడిగేసేదానండి. అప్పుడు అన్నాడు యేసయ్య, అమ్మా నేను సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు 3 సార్లు పడిపోయాను, నీకు తెలుసా? 3 సార్లు పడిపోయినటువంటి అనుభవం నాకుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీ పడిపోయిన జీవితాన్ని అంతటినీ నా మీద వేసుకున్నాను ఆ సిలువ మోస్తున్నప్పుడు. అందుకే నువ్వు పడిపోయింది కూడా నేను నా శరీరంలోకి తీసుకోవడానికే. ఆ పడిపోయినటువంటి అనుభవం గుండా వెళ్ళాను. ఆ పడిపోయినా ఆయన తిరిగి లేచాడా లేదా? పడిపోయినా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ కల్వరి సిలువ యాగము ఆయన పూర్తి చేశాడా లేదా? దేవుడు ఏ పని మీద అయితే పంపించాడో ఆ పనిని నెరవేర్చాడా లేదా? అది చూసుకోండి ఈరోజు. అది చూసుకుందాం ఈరోజు. గడిచిన వాటిని చూడొద్దు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడే అని యెషయా గ్రంథంలో దేవుడు ఎలుగెత్తి స్వరమైతే చెప్తున్నాడు. అది పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు రోషము కలిగి ఎప్పుడైతే నిలబడతామో ఎవడునో త్రొక్కజాలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఈరోజు నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ ఆత్మలో ఆరిపోతానో, చల్లారిపోతానో, ఆ యొక్క పడిపోయినా సరే నువ్వు మొరబెట్టు, నువ్వు మొరబెట్టు, నేను లేపుతాను. గొడ్డలు లేచిందా లేదా? లేపబడిందా లేదా?
మరలా ఆ పిడికి అంటుకుందా లేదా, ఆ కర్రకి జత చేర్చబడిందా లేదా? నీతో జత చేస్తానన్నాడు, నీతో పాలివాడుగా ఉంటానన్నాడు, నీతో జత పనివాడుగా ఉంటానన్నాడు. ఎవరు? దేవుడు. నీ జత పనివాడు ఎవరు? దేవుడు.